మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని రెడ్డి సామాజిక వర్గానికి కట్టబెట్టడంపై బీసీ కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. ఇక ఈ పదవిని ఆశించిన బీసీ నేత మునిగల నర్సింగ్ ప్రెస్ మీట్ లో మీడియాతో మాట్లాడుతూ తన ఆవేదన వ్యక్తం చేశారు. నామినేటెడ్ పదవుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకు అన్యాయం జరిగిందన్నారు. ఎన్నో నెలలుగా ఎదురు చూస్తున్న ఆదిలాబాద్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవిని కూడా ఓసీలకే కేటాయించడం సరికాదన్నారు. ఇప్పటికైనా బీసీ, ఎస్సీ, ఎస్టీ లేదా మైనారిటీ సామాజిక వర్గానికి కేటాయించాలని కోరారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా జిత్నా భాగీదారి ఇత్నా ఇచ్చేదారి అనే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతము రాహుల్ గాంధీ స్లోగను మరి ఏదైతే ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంలో దాన్ని పూర్తిగా మార్చేసి మరి ఇక్కడ నామినేట్ పోస్టులు ఇంతకుముందు 4 కూడా ఓసీలకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మార్కెట్ కమిటీ చైర్మన్ కూడా శ్రీకాంత్ రెడ్డికి ఇవ్వడం జరిగింది. దీన్ని బీసీ, ఎస్టీ, ఎస్టీ పక్షాలతో మేము తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మరి నిన్న నుంచి జిల్లా వ్యాప్తంగా కాల్ చేస్తూ ఉన్నారు, అన్న ఇది ఎక్కడ న్యాయం కాంగ్రెస్ పార్టీలా, మరి ఓసీలకి అందరికి ఇస్తే మరి ఎక్కువ శాతం బీసీలకు ఎక్కడ న్యాయం జరుగుతుందని అడుగుతూ ఉన్నారు. కాబట్టి మేము ఇక్కడ నరేష్ యాదవ్ని, అక్కడ ఉన్న మహేష్ కుమార్ గౌడ్ని, మరి జిల్లా కలెక్టర్ని వీళ్ళందరినీ వీళ్ళందరినీ వేడుకుంటూ ఉన్నాం. మరి ప్రమాణ స్వీకారాన్ని ఆపేయాలా, మరి మాకు న్యాయం చేయాలని తెలియజేస్తూ ఉన్నా. ఏదైతే ఈ నియోజకవర్గ ప్రజలు మరి వీళ్ళని నమ్మి మేము ఈ ప్రెస్ మీట్ జరిగింది, దీనిపై మరి చర్చ జరగాల. ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీలకు జరుగుతున్న అన్యాయాన్ని మీరందరూ తీవ్రమైన బాయస్తో ఖండించి ఇది రేవంత్ రెడ్డికి తెలిసే విధంగా చేయాలని మనవి చేస్తూ ఉన్నా. ఏదైతే మరి మొన్న నరేష్ యాదవ్ గారు బీసీ ప్రెసిడెంట్గా కూడా మరి మున్సిపల్ ఎలక్షన్ల అబ్జర్వర్గా 8 మంది రెడ్డిలను పెట్టిండు, 3 ఇతరులను పెట్టిండు. మరి ఇది కరెక్ట్ కాదు. తను చదువుకున్న వ్యక్తి. మరి ఏదైతే ఈ మున్సిపాలిటీలో ఈ మార్కెట్ కమిటీని ఆపేయాలా, మరి చేసి బీసీ, ఎస్టీ మైనార్టీలకు మాకేం చెప్తారు, మీరు ప్రజలలో ఉండాలా, మీకు సీట్లు ఇంటికి వస్తాయి, మరి వాళ్ళేమో అక్కడ హైదరాబాద్లో పోయి పైరవి చేసుకుంటారు. మరి బీసీ, ఎస్టీ, ఎస్టీలను వంచిస్తూ ఉన్నారు. మొన్న ఏదైతే ఎమ్మెల్యే ఎలక్షన్లో మరి బీసీలు మనకు దూరమైనలు, మరి బీసీలేమో టీఆర్ఎస్కు బీజేపీకి ఎక్కువ ఓట్లేసి మన తక్కువ ఓట్లు వేసిండ్రు. మరి ఇట్లా చేస్తే ఇంకా పార్టీ కనుమరుగే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఏదైతే పార్టీ మనగడ సాగించాలంటే బీసీ, ఎస్టీ, ఎస్సీ మైనార్టీలకు అవకాశం ఇవ్వాలని మనం చేస్తూ